ధర్మరాజు గారు చాలా కోపాన్ని అర్జునుడిలో రగల్చాలని తాను ఇంత బాధపడుతున్నాడు. ద్రోణుడు తనని ఇలాగే చేశాడు, కర్ణుడు ఇలాగే చేశాడు, అయినా అర్జునుడు పూనుకోవట్లేదు. ద్రోణుడి విషయంలో గురువు అన్నాడు, కర్ణుడి విషయంలో ఇప్పటి వరకు కర్ణుడిని వధించలేదు. అర్జునుడిలో పౌరుషాన్ని రగల్చాలనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే అర్జునుడిని ఉద్దేశించి కొన్ని మాటలు అన్నాడు. మొట్టమొదట అనుకున్నాడు కర్ణుణ్ణి వధించి వచ్చాడు, అందుకని తనకి శుభవార్త చెప్తాడు అనుకున్నాడు. కానీ లేదు లేదు, నీకు గాయాలు తగిలే శిబిరానికి వచ్చావని చూడటానికి వచ్చానన్నాడు అర్జునుడు. ఆయనకి ఎక్కడలేని చీకాకు కలిగింది. అర్జునుడిలో పౌరుషాన్ని రెచ్చగొట్టాలనుకుని ఉంటాడు. ఎందుకంటే ఏదో హద్దు లేకుండా నోరు జారి మాట్లాడేటటువంటి బేలతనం ఉన్నవాడు ధర్మరాజు కాడు. అలా అయితే ఆయన పడిన కష్టాలకి ఎప్పుడూ నోరు జారి ఉండాలి.